ఓకే. బాగా మెచ్చుకున్నారైతే. ఓకే. వైరల్ సాంగ్‌తో వైరల్ అయిపోయింది. ఈ వైరల్ సాంగ్ అనేది ఒక్క రోజులో వచ్చిన అవుట్‌పుట్ కాదు నాకు తెలిసి. దీని వెనక కష్టం ఏంటి? ఎలా జరిగింది? కొరియోగ్రఫీ ఎలా జరిగింది? షూటింగ్ ఎలా జరిగింది? లేదు సార్, ఒక 6-7 మంత్స్ నుంచి దీనికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరిగింది సార్. బ్యాక్‌గ్రౌండ్‌లో మేము ఒక 7-8 మంత్స్ చాలా ప్రిపేర్డ్‌గా రిహార్సల్స్ చేసి అన్నీ చేసి, అండ్ ఆర్టిస్టులు కూడా అంత ఆల్మోస్ట్ కిరీటి సార్ 2 మంత్స్ రిహార్సల్ చేశారు. అండ్ అవునా? లీలా మ్యామ్ ముంబైలో మెడిసిన్ చదువుతూ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మ్యామ్ నైట్ టైం రిహార్సల్స్ చేసి నేర్చుకొని, అండ్ సెట్కి వచ్చిన తర్వాత కూడా లిటరలీ వాళ్ళు చాలా ప్రాణం పెట్టి చేసేసారనమాట. అవునా? అండ్ నాకు వచ్చిన తర్వాత సాంగ్ వచ్చి ఫస్ట్ నాకు ఒక చిన్న బిట్ ఇచ్చారనమాట, దీన్ని కంపోజ్ చేసి ఇవ్వమని. సో అది చూసి ఒక మూమెంట్ చూసి నాకు మళ్ళీ నన్ను బిలీవ్ చేసి, సో ఇతను బాగా చేసి, అండ్ ఫస్ట్ డిఎస్పి సార్ అంత పెద్ద మ్యూజిక్ ఇచ్చారు. ఆ సాంగ్ వింటమే నాకు అసలు, మేము అందరం ఒకటేసారి మాకు సాంగ్ వచ్చినప్పుడు ఒక బేబీలాగా తీసుకొని దీన్ని ఎలా చేసినా కానీ ఒక హ్యూజ్ చేయాలి, బికాజ్ ఆ లిరిక్స్ కూడా అలానే ఉన్నాయి సార్. వైరల్ వైఆర్ఏ అని వైరల్ అయ్యే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతుందో దాని మీద ఒక సాంగ్ రావటం, దానికి నాకు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ రావటం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే. ఏంటి శ్రీలీల ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి ప్రాక్టీస్ చేశారా? సార్, అంటే మేము బాంబే వెళ్ళేసి ఒక 4 days రిహార్సల్స్కి అని చెప్పేసి బాంబే వెళ్ళాం సార్. సో అదే టైంలో మ్యామ్వి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. సో మేము వచ్చాం, మా టైం తీసుకొని వచ్చాం, మమ్మల్ని వెయిట్ చేయకూడదు అని చెప్పేసి రోజు వచ్చి రిహార్సల్ చేసేసి నైట్ టైం వచ్చి రిహార్సల్ చేసేసి మళ్ళీ అలా 2 days చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో రిహార్సల్ చేసి, షూట్లో అయితే కంప్లీట్గా ఇంకా ఎవరు గివప్ ఇవ్వలేదు, ఒక్క చిన్న బ్యాక్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అండ్ 10% చూసారు సార్ సాంగ్ అందరూ, జస్ట్ గ్లిమ్స్ లాగా లిరికల్ వీడియోలో. ఇప్పుడు మూవీ July 18th వస్తుంది. ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ మేము చాలా కేర్ తీసుకొని చేసాం. అంటే కెమెరామ్యాన్ సెంధిల్ సార్ సినిమాటోగ్రఫీలో పెద్ద బిగ్ కెమెరామ్యాన్ ఎవరన్నా ఉన్నారంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ పోషించేసి సెంధిల్ సార్. సో ఆయన కెమెరామ్యాన్ చాలా బాగా చేశారు. అందరూ హార్డ్ వర్క్ చేసి, అండ్ కిరీటి సార్ ఒక్కొక్క మూమెంట్ ప్రతి ఒక్క దాని మీద కేర్ తీసుకొని ఉన్నాం. థియేటర్లో ఎవరు నించోని సీట్ల మీద ఇలా ఉండరు, గట్టిగా డ్యాన్స్ రాని వాళ్ళు కూడా వేస్తారు. ఫుల్ సాంగ్ అంతా చాలా బాగా వచ్చింది. ఎన్ని రోజులు షూట్ చేశారు లొకేషన్లో? చేసాం సార్, అంటే జరిగింది సార్, అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తూ వాళ్ళకి ఇంజురీస్ జరిగాయి. అవునా? లిటరలీ కిరీటి సార్కి కాళ్ళు 2 అంటే డాన్సర్స్కి బయట వాళ్ళకి మేము మోకాళ్ళ మీద ఆడితే మాకు ఇవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో లిటరలీ ఆయనకి అన్నీ లేవు, ఇవి బ్లడ్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆన్ సెట్లో. అవునా? ఆయన బిలీవ్ సిస్టమ్ అండ్ చాలా వెరీ గుడ్ లెర్నర్, చాలా మంచి, ఎవరైనా చెప్తున్నా 100 సార్లైనా చేసి చూపించడానికి రెడీ. స్వెట్ అయిపోతారు, మాతోటే చిన్నపిల్లల రిహార్సల్ చేస్తారు. లీలా మ్యామ్ అంతే, అసలు ప్రతి ఒక్క మూమెంట్కి ఏది నేను చెయ్యను అని చెప్పలేదు ఎప్పుడు. ఏ రోజు ఇది మాకు నచ్చింది, ఇది మాకు నచ్చింది, ఇది చంపేసావా, ఇది చేద్దామా, ఇది సూపర్ ఉంది, అలానే ఎంకరేజ్ చేశారు. ఇంకొక మూమెంట్ ఉంది ఈ పాటలో, పైకి ఇక్కడ ఎక్కిచ్చేసి హీరోయిన్ ఇక్కడ ఉండి స్టెప్ అనేది కంపోజ్ చేయడం అనేది టఫ్ కాదు. అది ఎట్లా జరిగింది అసలు? మనకు అది మేకింగ్ వీడియో చూస్తేనే 2-3 సార్లు కింద పడిపోయిన పరిస్థితి కదా సార్. అంటే అది ఇట్స్ నాట్ సింగిల్ షాట్, ఒక 5 or 8 షాట్స్ అయిన తర్వాత ఒకటి మాకు బ్రహ్మాండంగా, అందులోనే వాళ్ళు స్మైల్ ఇవ్వాలి. అండ్ బేసికల్గా హీరో సార్ ఇలా పట్టుకుంటే మ్యామ్ వచ్చేసి పైకి వెళ్ళి వస్తూ ఉంటారనమాట. అది వచ్చి ఎక్స్ప్రెషన్ అలాంటి ఒక బీజిఎమ్స్ చిన్నవి, దెర్ ఆర్ 4 BGMs అలాంటివే. 4 టైప్ ఆఫ్ చేసాం. అండ్ ఇంకోటి కూడా ఇలా రిలీజ్ అయింది, అదొకటి, ఇంకా 2 సర్ప్రైజ్లు ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి. అంటే ప్రతి ఒక్కటి ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ చాలా కేర్ తీసుకొని. ఈ సినిమాలో ఈ పాట చేశారా, వైరల్ పాట? ఇంకొక సాంగ్ చేశాను, టైటిల్ సాంగ్, జూనియర్ ఇయర్ సాంగ్, టైటిల్ సాంగ్. అది కంప్లీట్ హీరో ఓరియంటెడ్ సాంగ్. అవును, అది టైటిల్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ అది. ఓకే, సూపర్. అయితే మంచి సినిమా, బైలాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది, తెలుగు ప్లస్ కన్నడ స్ట్రైట్ ఫిల్మ్ సార్. అండ్ నాకు బెనిఫిట్ ఏమైందంటే కన్నడ, నాకు చాలా మంచి కన్నడ వచ్చు సార్. సో 2 లాంగ్వేజ్ల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లిరిక్స్ మీద అన్నిటి మీద కేర్ తీసుకొని 2 లాంగ్వేజ్లో చాలా మంచిగా చేసాం అనమాట. సో ఎవ్రీ వన్ గోనా లవ్ బోత్ ద లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లో చాలా బాగుండేది. ఓకే, సూపర్.